వైరస్ డిసీజెస్ ఆఫ్ ప్లాంట్స్, మొక్కల్లో వైరస్ వల్ల వచ్చే వ్యాధులు. ఓకే, వైరసెస్ ఆర్ ఆబ్లిగేట్ పారాసైట్స్. అవికల్ప పరాన్నజీవులు. వైరస్ ఆర్ అబ్లిగేట్ పారాసైట్స్ అని మనం ఎందుకంటున్నాం? వైరసెస్ అనేవి సెల్ అవుట్ సైడ్ ఉన్నప్పుడు నాన్ లివింగ్ కండిషన్లో ఉంటాయి, సెల్ ఇన్సైడ్లో మాత్రమే అవి లివింగ్ కండిషన్లో ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే ఆబ్లిగేట్ పారాసైట్స్ అంటే డిపెండింగ్ అపాన్ అనదర్ ప్లాంట్ ఆర్ ఆర్గనిజం, వేరొక ప్లాంట్ మీద కానీ ఏదొక జీవి మీద కానీ ఆధారపడి జీవించే వాటినే పారాసైట్స్ అని అంటాం అనమాట. అయితే మనకి ఏంటంటే వైరసెస్ అనేవి ప్లాంట్ని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మొత్తం ప్లాంట్ అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోతుంది అనమాట, ప్లాంట్లో ఆల్ పార్ట్స్. కానీ మనకి ఏంటంటే ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఆ యొక్క క్యారెక్టర్స్ ఇన్ఫెక్ట్ అయిందని మనకి ఎక్కడ తెలుస్తుందంటే ఆ క్యారెక్టర్స్ ఎక్కడ ఎగ్జిబిట్ అవుతాయి అంటే మనకి లీవ్స్లో ఎగ్జిబిట్ అవుతాయి అనమాట, లీవ్స్లో ఎగ్జిబిట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే వైరస్లో వచ్చే డిసీజెస్ యొక్క క్యారెక్టర్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే లోకల్ సిమ్టమ్స్. లోకల్ సిమ్టమ్స్ లోకల్ సిమ్టమ్స్ అంటే ఇవి ఏంటంటే స్థానిక లక్షణాలు. స్థానిక లక్షణాలు. నెక్స్ట్ సిస్టమిక్ సిమ్టమ్స్. ఇవి హోల్ ప్లాంట్, మొత్తం ప్లాంట్ అంతా కూడా వస్తాయి అన్నమాట. లోకల్ క్యారెక్టర్స్కి ఎగ్జాంపుల్ బెండీ వెయిన్ క్లియరింగ్. బెండీ వెయిన్ క్లియరింగ్. సిస్టమిక్ క్యారెక్టర్స్కి ఎగ్జాంపుల్ క్లోరోసిస్, క్లోరోసిస్, మొజాయిక్. ఓకే, ప్లాంట్స్లో వచ్చే వైరసెస్ కోసం 1 by 1 స్టడీ చేయొచ్చు. ఫస్ట్ వన్ క్లోరోసిస్. క్లోరోసిస్ నిర్హారితం. ఇంకా ఎగ్జాంపుల్ ఎల్లోయింగ్ డిసీజ్, ప్లాంట్స్లో వచ్చే ఎల్లోయింగ్ డిసీజ్. క్లోరోసిస్ అంటే ఏంటంటే ఇక్కడ క్లోరోఫిల్ లాస్ అనేది జరుగుతుంది అనమాట. లీఫ్లో క్లోరోఫిల్ లాస్ జరగడం వల్ల ఏంటంటే మనకి లీఫ్ అంతా ఏ విధంగా మారుతుందంటే ఎల్లోయిష్గా మారడం జరుగుతుంది అనమాట, పసుపు పచ్చగా మారడం జరుగుతుంది. ఇది క్లోరోసిస్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్లోరోఫిల్ లాస్ అవడాన్ని ఏమంటారంటే క్లోరోఫిల్ లాస్ అవడాన్ని బ్లీచింగ్ అంటారు. క్లోరోఫిల్ డెఫిషియన్సీని బ్లీచింగ్ అని అంటారు. క్లోరోఫిల్ లోపించడాన్ని బ్లీచింగ్ అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే మొజాయిక్. మొజాయిక్ దీనికి ఎగ్జాంపుల్ టొబాకో మొజాయిక్ డిసీజ్. ఇక్కడ ఏంటంటే మనకి లీఫ్ మొత్తం వైట్ ఇన్ కలర్లోకి మారడం జరుగుతుంది, లీఫ్ అంతా కూడా వైట్ కలర్లోకి మారడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి లీఫ్లో ఎలా కనిపిస్తుంది అంటే ఒక పత్రం మొత్తం, ఈ లీఫ్ మొత్తం ఏ విధంగా మారుతుందంటే ముదురు అంటే డార్క్ గ్రీను, లైట్ గ్రీను, అలాగే ఎల్లోయిష్ కింద స్పాట్స్ కింద కనిపిస్తుంది అనమాట. ఇదంతా చూస్తే మనకి ఎలా ఉంటుందంటే డ్రాయింగ్లా కనిపిస్తుంది అనమాట, చిత్రవర్ణంలా కనిపిస్తుంది. మొజాయిక్, ఇది మొజాయిక్ డిసీజ్. థర్డ్ వన్ డ్వార్ఫింగ్.
స్టంటింగ్. గిడసబారడం తెలుగులో. దీనికి ఎగ్జాంపుల్ రైస్ స్టంటింగ్. ప్లాంట్లో ప్యాథోజన్ ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే మనకి అక్కడ ప్లాంట్లో గ్రోత్ ప్లాంట్ పార్ట్స్లో గ్రోత్ అనేది సరిగ్గా జరగకపోవడంతో ప్లాంట్స్ ఏంటంటే సరిగ్గా గ్రో అవ్వక అవి డ్వార్ఫ్గా కనిపించడం, పొట్టిగా కనిపించడం జరుగుతుంది అనమాట. ఇది డ్వార్ఫింగ్. నెక్స్ట్ రింగ్ స్పాట్. వలయాకార మచ్చలు. మనకి లీఫ్లో క్లోరోఫిల్ లాస్ అవడం వల్ల అక్కడక్కడ స్పాట్స్ కనిపిస్తాయి అన్నమాట. సర్క్యులర్ మేనర్లో స్పాట్స్ అనేవి ఎగ్జిబిట్ అవుతాయి. ఇది రింగ్ స్పాట్ డిసీజ్, వలయాకార మచ్చలు. దీనికి ఎగ్జాంపుల్ టొమాటో స్పాటెడ్ విల్ట్. టొమాటో స్పాటెడ్ విల్ట్స్. నెక్స్ట్ వన్ వెయిన్ క్లియరింగ్. వెయిన్ క్లియరింగ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈనెల నిర్హారితం. ఈనెల నిర్హారితం తెలుగులో. వెయిన్ క్లియరింగ్లో ఏంటంటే మనకి లీఫ్లో వెయిన్స్ దగ్గర ఉన్న టిష్యూ మాత్రం ఎల్లోయిష్గా మారుతుంది, రిమైనింగ్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. ఇది వెయిన్ క్లియరింగ్. దీనికి ఎగ్జాంపుల్ వెయిన్ క్లియరింగ్ ఇన్ బెండిలో. బెండి వెయిన్ క్లియరింగ్. వెయిన్ క్లియరింగ్ అర్థమైంది కదా. క్లోరోసిస్, మొజాయిక్, డ్వార్ఫింగ్, రింగ్ స్పాట్, అలాగే వెయిన్ క్లియరింగ్. నెక్స్ట్ వెయిన్ బ్యాండింగ్. వెయిన్ బ్యాండింగ్ ఈనెల పట్టీలు. వెయిన్ బ్యాండింగ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సిట్రస్ ప్లాంట్లో వచ్చే వెయిన్ బ్యాండింగ్. ఇక్కడ మనకి ఏంటంటే వెయిన్స్ దగ్గర ఉండే పార్ట్ మాత్రం గ్రీన్ కలర్లో ఉండి రిమైనింగ్ అంతా కూడా ఎల్లోయిష్గా మారుతుంది అనమాట. వెయిన్స్ దగ్గర ఉండే పార్ట్ గ్రీన్గా ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ అంతా ఎల్లోయిష్గా మారుతుంది. ఇది వెయిన్ బ్యాండింగ్. ఈ నెల పట్టీలు ఎక్కడ కనిపిస్తుంది అంటే సిట్రస్ వెయిన్ బ్యాండ్. సిట్రస్ ప్లాంట్లో లీఫ్లో మనకి కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మాల్ ఫార్మేషన్. కురూపత తెలుగులో కురూపత. దీనికి ఎగ్జాంపుల్ స్వాలన్ షూట్, కోకో. కోకోలో వచ్చే ఉబ్బు కాండం వ్యాధి. ఉబ్బు కాండం వ్యాధి మనకి ఏంటంటే మాల్ ఫార్మేషన్లో కాండంలో అక్కడక్కడ అంటే ప్యాథోజన్ ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత మనకి ఇది క్లియర్గా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే కోకో ప్లాంట్లో కనిపిస్తుంది. కాండంలో అక్కడక్కడ స్వాలన్ పార్ట్స్ కనిపిస్తాయి అన్నమాట, ఉబ్బినట్లు కనిపిస్తాయి. దాన్ని మాల్ ఫార్మేషన్ అంటారు. బ్రేకింగ్ ఆఫ్ ఫ్లవర్స్. పుష్ప చీలికలు. మనకి ఎగ్జాంపుల్ దీనికి టులిప్ ఫ్లవర్స్.
ఫ్లవర్లో ఉండే పెటల్స్ అనేవి అట్రాక్టివ్గా కనిపిస్తే కొన్ని సమయాల్లో ఇవి ఏంటంటే కలర్ లాస్ అయి కనిపిస్తాయి. ఇలా ఏంటంటే కనిపించడం వల్ల ప్యాథోజన్ వల్ల ఈ ఫ్లవర్ అనేది ఫైనల్గా మనకి చాలా అట్రాక్టివ్గా కనిపించడం జరుగుతుంది అనమాట. ఇది బ్రేకింగ్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే తులిప్ ఫ్లవర్స్లో మనకి కనిపిస్తుంది అనమాట. చూడండి అక్కడ చూసినప్పుడు ఒక ప్రదేశంలో చూస్తే పెటల్స్లోనే ఒక పాట్లో చూస్తే డార్క్ కలర్లో ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ ఏంటంటే కలర్లెస్గా ఉంటుంది అండి, కలర్ లేకుండా ఉంటుంది. ఇది బ్రేకింగ్ ఆఫ్ ఫ్లవర్స్. నెక్స్ట్ నెక్రోసిస్, కణజాల క్షయం. ఇది టొమాటో ప్లాంట్లో కనిపిస్తుంది. టొమాటో బ్లాక్ రింగ్, టొమాటో బ్లాక్ రింగ్. టొమాటోలో వచ్చే నల్ల వలయం వ్యాధి, టొమాటో నల్ల వలయం వ్యాధి. నెక్రోసిస్ అంటే ఏంటంటే లీఫ్లో డార్క్ బ్రౌన్ స్పాట్స్ అనేవి అక్కడక్కడ కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఉండే ఈ ప్లేస్లో ఉండే టిష్యూ అనేది ఏంటంటే మనకి నశించిపోతుంది అనమాట, అంటే డిస్ట్రాయ్ అయిపోతుంది ఈ ప్రదేశంలో ఉండే టిష్యూ. దానివల్ల మనకి ఏంటంటే కణజాల క్షయం, టిష్యూ అనేది అక్కడ లేకుండా పోతుంది, అక్కడ స్పాట్స్ కనిపిస్తాయి అనమాట. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు కొన్ని లీవ్స్లో ఏంటంటే అక్కడక్కడ టిష్యూ ఏమి కనిపించే, వెయిన్స్ మాత్రమే క్లియర్గా మనకి కనిపిస్తే ఇలా ఉంటాయి అన్నమాట స్పాట్స్ కింద. అది నెక్రోసిస్, కణజాల క్షయం. నెక్స్ట్ డిస్టరేషన్, ఆకుముడత. డిస్టరేషన్ అంటే ఆకుముడత. ఇది మనకి టొబాకో ప్లాంట్లో కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే లీఫ్లో వెయిన్స్ దగ్గర గ్రోత్ సరిగ్గా లేకపోవడంతో ఇవి లీవ్స్ అనేవి ఏంటంటే రోల్ అవుతాయి అన్నమాట, చుట్టుకుపోయినట్టు కనిపిస్తాయి. ఇది కూడా మీరు చూసే ఉంటారు. దీన్నే డిస్టరేషన్, ఆకుముడత అంటారు. ఇది టొబాకో ప్లాంట్లో మనకు కనిపిస్తుంది. ఇది వైరసెస్ వల్ల ప్లాంట్లో వచ్చే డిసీజెస్. మనం ఏం నేర్చుకున్నాం ఫస్ట్? క్లోరోసిస్, మొజాయిక్, డ్వార్ఫింగ్, రింగ్ స్పాట్, తర్వాత వెయిన్ క్లియరింగ్, వెయిన్ బ్యాండింగ్, మాల్ఫార్మేషన్, బ్రేకింగ్ ఆఫ్ ఫ్లవర్స్, నెక్రోసిస్, నెక్స్ట్ డిస్టరేషన్. వీటి కోసం నేర్చుకున్నాం. ఇది వైరస్ వల్ల మొక్కల్లో వచ్చే వ్యాధుల గురించి. ట్రాన్స్మిషన్ ఆఫ్ వైరసెస్, వైరస్ వ్యాధులు వ్యాప్తి చెందు విధానాలు. ఏంటంటే వైరస్ అనేది ఇతర ప్లాంట్స్ కానీ ఆర్గానిజమ్స్ కానీ ఏ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది అనే విషయాలు మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ వైరస్ అనేది ఏంటంటే ఎన్ని విధాలుగా వ్యాప్తి చెందుతుందంటే చూడండి ఇక్కడ మెకానికల్ మెథడ్స్ అంటే యాంత్రికాలు, ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించడం వల్ల, అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించడం వల్ల కూడా వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది వన్ ప్లాంట్ టు ఎనదర్ ప్లాంట్. అలాగే ఏంటంటే ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ని ఎవరైనా టచ్ చేసినప్పుడు ఆ టచ్ చేసిన చేతులు క్లీన్ చేసుకోకుండా వేరే ప్లాంట్ని టచ్ చేశారనుకో, అప్పుడు కూడా వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట. ఇది మెకానికల్ మెథడ్. నెక్స్ట్ వైరస్ అనే సీడ్, విత్తనాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏంటంటే బీన్ మొజాయిక్, బీన్ చిక్కుడు మొక్కల్లోనూ అలాగే లెట్యూస్ మొక్కల్లో కూడా ఏంటంటే మొజాయిక్ డిసీజ్ అనేది సీడ్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది అనమాట. ద సీడ్స్ హెల్ప్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ వైరసెస్. ఏంటంటే సీడ్స్ అనేవి, విత్తనాలు అనేవి ఏంటంటే వైరస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించబడుతున్నాయి అనమాట. నెక్స్ట్ ఇంకేంటంటే పాలిన్ గ్రెయిన్స్, పరాగ రేణువుల ద్వారా వ్యాప్తి. చెర్రీ రింగ్ స్పాట్ డిసీజ్ ఏంటంటే పాలిన్ గ్రెయిన్స్ ద్వారా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ద పాలిన్ గ్రెయిన్స్ హెల్ప్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ వైరసెస్. పాలిన్ గ్రెయిన్స్ కూడా ఏం చేస్తున్నాయి? పాలిన్ గ్రెయిన్స్ కూడా వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడానికి, ట్రాన్స్ఫర్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఫంగై, శిలీంధ్రాల ద్వారా.
ఫంగస్ ద్వారా కూడా వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎల్ఫీడియం అనేది ఫంగస్. ఈ ఫంగస్ కూడా ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్ టొబాకో నెక్రోసిస్ వైరస్. ఎల్ఫీడియము ఏ వైరస్ని ట్రాన్స్ఫర్ చేస్తుందంటే టొబాకో నెక్రోసిస్ వైరస్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. టొబాకో నెక్రోసిస్ వైరస్ అనేది ఏంటంటే సాయిల్ బోర్న్ ప్యాథోజన్. ఇది ఏంటంటే సాయిల్లో ఉండే వ్యాధిజనకం. ఈ ఫంగస్ కూడా సాయిల్లో ఉంటుంది కాబట్టి సాయిల్ ద్వారా ఏంటంటే వైరస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కడంటే ఏ వైరస్ అంటే టొబాకో నెక్రోసిస్ వైరస్. ఏ ఫంగై అంటే ఎల్ఫీడియం అనే ఫంగై ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కస్క్యూటా అంటే మీ అందరికీ తెలుసు. ఇది ఇన్సెక్ట్స్ కీటకాల ద్వారా కూడా ఏంటంటే వైరస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇన్సెక్ట్స్ లైక్ ఎపిడ్స్, మస్కిటోస్, వైట్ ఫ్లైస్. దే యాక్ట్ యాజ్ వెక్టర్స్. ఇవి ఏంటంటే వైరస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ట్రాన్స్ఫర్ చేయడానికి వెక్టర్స్ కింద యూజ్ అవుతుంది అనమాట, వాహకాల కింద. అవి ఏంటంటే ఎపిడ్స్, మస్కిటోస్, వైట్ ఫ్లైస్. ఈ రైస్ ప్లాంట్లో వచ్చే డిసీజ్ పేరు ఏంటంటే రైస్ టూంగ్రో డిసీజ్ అనేది రైస్ ప్లాంట్లో వస్తుంది. అలాగే పపయ మొజాయిక్ అంటే తెలుసు కదా. మొజాయిక్ అంటే లీఫ్ మొత్తం వైట్ ప్యాచెస్ వస్తాయి అనమాట. అంటే క్లోరోఫిల్ లాస్ అనేది అక్కడ జరుగుతుంది. పపయ మొజాయిక్ డిసీజ్ ఈ ఇన్సెక్ట్స్ వల్ల వస్తుంది. నెక్స్ట్ నెమటోడ్లో లాంగిడోరస్, జెఫినిమా ఈ రెండు కూడా ఏంటంటే నెమటోడ్స్. ఇవి కూడా ఏం చేస్తున్నాయంటే ట్రాన్స్ఫర్ ద సాయిల్ బోర్న్ ప్యాథోజన్స్. ఏంటంటే సాయిల్లో ఉండే వైరస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఇవి యూజ్ అవుతున్నాయి అనమాట. కాజ్ డిసీజెస్ సాయిల్ బోర్న్ ప్యాథోజన్స్ ని ఇవి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి అనమాట. దీనివల్ల ఏంటంటే డిసీజులు రావడానికి, ప్లాంట్స్ లో వ్యాధులు రావడానికి, మొక్కల్లో వ్యాధులు రావడానికి కారణమవుతున్నాయి అనమాట ఈ నెమటోడ్స్ కూడా. నెక్స్ట్ వెజిటేటివ్ పార్ట్స్ అంటే మొక్కలో ఉండే శాఖీయ భాగాలు. మనం మొక్కల్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ చేసినప్పుడు అంటే గ్రాఫ్టింగ్, స్టెమ్ కటింగ్. ఏంటంటే గ్రాఫ్టింగ్ అంటే ఒక ప్లాంట్ని హెల్దీ ప్లాంట్ని తీసుకొచ్చి వేరొక ప్లాంట్తో గ్రాఫ్టింగ్ చేసినప్పుడు, ఒకవేళ మనం గ్రాఫ్టింగ్ చేసే ప్లాంట్ ఉంటుంది కదా, హోస్ట్ ప్లాంట్ ఉంటుంది కదా, ఆ ప్లాంట్కి ఏంటంటే ఒకవేళ ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే వైరస్ వల్ల ఇప్పుడు గ్రాఫ్టింగ్ చేసే ప్లాంట్ కూడా వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని గ్రాఫ్టింగ్ వల్ల కూడా వైరస్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ స్టెమ్ కటింగ్స్. మనం ఏదైనా ఒక స్టెమ్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ హైబిస్కస్ తీసుకుంటే హైబిస్కస్ స్టెమ్ బాగుందని చెప్పి వేరొక చోట ప్లాంటేషన్ చేసుకుందాం తీసుకుంటే, ఒకవేళ మనం తీసుకున్న స్టెమ్ వైరస్ ఇన్ఫెక్టెడ్ స్టెమ్ అయితే నెక్స్ట్ ఏంటంటే మనము నాటుకునే ప్లాంట్ కూడా వైరస్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ వస్తుంది. దాని ద్వారా దాని ప్రక్కన ఉండే మొక్కలు కూడా వైరస్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది వెజిటేటివ్ పార్ట్స్ ద్వారా. అలాగే వీడ్స్, కలుపు మొక్కల ద్వారా కూడా వీడ్స్ కూడా ఏం చేస్తున్నాయంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ వైరసెస్ వన్ ప్లాంట్ టు అనదర్ ప్లాంట్. వీడ్స్ కూడా ఏంటంటే వైరస్ని రవాణా చేయడంలో అంటే వ్యాప్తి చెందించడంలో వీటి పాత్ర కూడా ఉందన్నమాట. నెక్స్ట్ సాయిల్ కూడా సాయిల్లో చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇవి కూడా ఏం చేస్తాయంటే వైరస్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి అనమాట. అందుకే సాయిల్ కూడా ఏంటంటే మనం అన్ని రకాల సాయిల్స్ని యూజ్ చేసుకోకూడదు. టెస్ట్ చేసుకుని ఏది అదే అన్ని చూసుకుని సాయిల్ ద్వారా కూడా ఏంటంటే వైరస్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఇది ఏంటంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ వైరస్ వ్యాధులు వ్యాప్తి చెందు విధానాలు. ఇందులో మనం ఫస్ట్ మెకానికల్ మెథడ్ చూస్తాం, సీడ్స్ ద్వారా. నెక్స్ట్ పాలిన్ గ్రెయిన్స్, పరాగరేణుల ద్వారా. ఫంగై, శిలీంధ్రాల ద్వారా. నెక్స్ట్ కస్క్యూటా, కంప్లీట్ స్టెమ్ పారాసైట్, దీని ద్వారా కూడా. నెక్స్ట్ ఇన్సెక్ట్స్, కీటకాల ద్వారా. నెమటోడ్ల ద్వారా. నెక్స్ట్ వెజిటేటివ్ పార్ట్స్, వీడ్స్, సాయిల్, వీటి ద్వారా ఏంటంటే వైరస్ అనేది ట్రాన్స్మిషన్ అవుతుంది అనమాట, వ్యాప్తి చెందుతుంది అనమాట. ఈ విధానాల ద్వారా ఇంకా వ్యాప్తి చెందాయనే విధానాలు నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వ్యాప్తి చెందినవి కదా, అలా వ్యాప్తి చెందకుండా ఉండడానికి మనం కొన్ని కంట్రోల్ ఆఫ్ వైరస్ డిసీజ్ అంటే ఏంటంటే నివారణ చర్యలు తీసుకోవాలి. కంట్రోల్ చేయాలి. ఏ విధంగా వ్యాధి నివారణ చర్యలు.
ట్రాన్స్ఫర్ని మనం అరికట్టవచ్చు అనమాట. యూజింగ్ హెల్దీ సీడ్స్, మనం ఏంటంటే మంచి విత్తనాలని తర్వాత పంటలకు ఉపయోగించడం వల్ల ఏంటంటే మనం వైరస్ ట్రాన్స్ఫర్ని ఆఫ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ డిసీజ్డ్ ప్లాంట్ పార్ట్స్ ఆర్ టేకెన్ అవుట్ అండ్ బర్న్డ్. ఏంటంటే ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ పార్ట్స్ ఏమైనా వైరల్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ పార్ట్స్ ఏమైనా ఉంటే ఆ పార్ట్స్ని తీసి మనం దూరంగా వాటిని ఏంటంటే తగలబెట్టడం ద్వారా మనం వైరస్ ట్రాన్స్మిషన్ని ఆఫ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్వారంటైన్ లాస్. ఏంటంటే క్వారంటైన్ లాస్, మనకి విత్తనాలని క్వారంటైన్ చేస్తారు కదా, భద్రపరుస్తారు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో మంచి క్వాలిటీ విత్తనాలు తీసుకుని. అలా ఏంటంటే మనము ఆ క్వారంటైన్ లాస్, ఆ నియమాల్ని పాటించి మనం ఏంటంటే రిస్ట్రిక్ట్ ద ఇన్ఫెక్షన్ ఆఫ్ వైరసెస్. ఈ లాస్ని పాటించడం వల్ల మనం వైరస్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట, ఆఫ్ చేయొచ్చు అనమాట. రిమూవల్ ఆఫ్ వీడ్స్, ఏంటంటే మనం కలుపు మొక్కల ద్వారా కూడా వైరసెస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయని తెలుసుకున్నాం. అందుకని మనం కలుపు మొక్కలని తీసేయాలి. చూడండి, మనం ఎప్పుడైనా మడులు చూసినప్పుడు దాంట్లో ఏమైనా వరి మొక్కల్లో మధ్యన అక్కడక్కడ కలుపు మొక్కలు వస్తే కలుపు మొక్కలను తీసి పడేస్తారు అనమాట. ఎందుకంటే వాటి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పి. అలా వీడ్స్ని మనం రిమూవ్ చేయాలి. ప్లాంట్ డెబ్రిస్ ఆన్ ద సాయిల్ ఎరాడికేటింగ్ ద వెక్టర్స్. ఏంటంటే ఈ వీడ్స్ లో కూడా వైరస్ ఉంటుంది కాబట్టి ఆ వైరస్ ఈ వీడ్స్ సంబంధించిన డెబ్రిస్ అంటే చిన్న చిన్ని మొక్కలు సాయిల్లో ఉండిపోతాయి అనమాట. మనం అదే సాయిల్లో ప్లాంట్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు ప్లాంట్స్ని మనకి వైరస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అలా కాకుండా మనం వీటిని శుభ్రంగా తీసివేయాలన్నమాట, డెబ్రిస్ని కూడా. నెక్స్ట్ ఏంటంటే జింక్ సల్ఫేట్ సైటోవిరిన్ 2,4-D. 2,4-D అంటే 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్. వీటిని ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే డైకాట్స్కి సంబంధించిన వీడ్స్ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఆ వీడ్స్ పెరగకుండా చేస్తుంది. అందుకని చెప్పేసి వీటిని ప్లాంట్ మీద అప్లై చేసినప్పుడు ఈ కెమికల్స్ని మనకి చాలా వరకు టు ఇన్హిబిట్ ద వైరల్ డిసీజెస్ ఆఫ్ చేయొచ్చు. నెక్స్ట్ నియంత్రించవచ్చు. ఇన్హిబిట్ అంటే నియంత్రించవచ్చు. నెక్స్ట్ గ్రోవింగ్ రెసిస్టెంట్ వెరైటీస్ బై ప్లాంట్ బ్రీడింగ్. ఏంటంటే సస్య ప్రజననం, ప్లాంట్ బ్రీడింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఏంటంటే మంచి రెసిస్టెంట్, ఎటువంటి వ్యాధులు వచ్చినా వైరస్ సోకినా కూడా తట్టుకునే విధంగా ఉండే వెరైటీస్ని, రకాలను మనము ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. దేని ద్వారా అంటే ప్లాంట్ బ్రీడింగ్. ఇవి ఏంటంటే